పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. సామాన్య ప్రజలకు మళ్లీ పెట్రోల్ డీజిల్ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. 2 వారాల వ్యవధిలోనే 4వసారి ధరల పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండుతుండటంతో ఇంధన సంస్థలు భారం సామాన్యుడిపైన వేస్తున్నాయి. ఈ నిర్ణయంతో వాహనదారులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు మరింత చిల్లుపడనుంది. గడిచిన 2 వారాలలో వరుసగా ధరలు పెరుగుతున్నాయి. మే 15న మొదటిసారి భారీగా పెరిగిన ధరలు ఆ తర్వాత చిన్నపాటి పెంపులతో కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు తాజాగా లీటర్కి 2.61 పైసల మేర, అంటే ₹2.61 మేర పెట్రోల్, అదేవిధంగా ₹2.71 మేర డీజిల్ ధరలు పెంచారు. డీజిల్ పెట్రోల్ కలిపి ఒక్కరోజే ₹5కి పైగా పెరిగింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర ₹100 మార్కును దాటేసింది. ఒక ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాలలో ఇంధన ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యవసర వస్తువుల ధరలు కూడా భవిష్యత్తులో పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ వరుస ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధము ప్రపంచ చమురు సరఫరాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మోజ్ జలసంధి మూతపడడం చమురు సంక్షోభానికి దారితీసింది. భారత్ తన ముడి చమురు అవసరాలలో 85% దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $100 మార్కును దాటడం భారత్కు పెద్ద సవాలుగా మారింది. ఇక చమురు కంపెనీలు రోజుకు వేల కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నష్టాలను తగ్గించుకునే క్రమంలో ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ధరలను సవరిస్తున్నాయి. 4 ఏళ్ల పాటు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. ఒకవైపు ఆదాయం పెరగక మరోవైపు ఇంధన ధరల మోత సామాన్య మధ్యతరగతి కుటుంబాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రవాణా రంగంపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రక్కులు, బస్సులు, ఆటోల యజమానులు అదనపు ఖర్చులను ప్రయాణికులపైనే వేస్తున్నారు. దీనివల్ల నిత్యం కూరగాయలు, ఇతర సరుకుల రవాణా ఖర్చు పెరిగి ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. ఇక ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన నిల్వలు ఉన్నాయని చెబుతున్నాయి. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని కోరుతున్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో తెలియక సామాన్యుడు ధరల పెంపు భయాన్ని ఎదుర్కొంటున్నాడు. చమురు ఉత్పత్తి దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప ఈ సంక్షోభము తొలగేలా లేదు. రాబోయే రోజులలో అంతర్జాతీయ మార్కెట్ ఎలా మారుతుందో, దాని ప్రభావం భారత్పై ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఇంధన ధరల పెరుగుదల సామాన్యుడికి నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. ప్రజలు ఇంధన వినియోగంలో పొదుపు పాటించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.